ధనురాశి వారు నూతన సంవత్సరాన్ని చాలా గొప్పగా ప్రారంభం చేయబోతూ ఉన్నారు. త్రిగ్రహ యోగ కూటమి అంటే మూడు మూడు గ్రహాల చొప్పున రెండు రాశుల్లో గ్రహాలు సంచరిస్తూ ఉండడం. తృతీయ స్థానమందు కుజ, రాహు, అలాగే బుధ గ్రహములు. చతుర్థ స్థానమందు రవి, శనేశ్వర, శుక్రగ్రహములు. ఇందులో యోగించేటువంటి గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉన్నది. గురుని యొక్క బలం కూడా తోడవడంతో ఒకంత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. ఇక్కడ మీకు సపోర్టివ్గా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇక్కడ గమనించండి, గతంలో మీకు వచ్చినటువంటి సపోర్ట్ కన్నా ఇప్పుడు దొరికేటువంటిది చాలా ఎక్కువ. అంటే మాట సహాయం చేసేవారో, ధన సహాయం చేసేవారో, వ్యక్తిగతంగా సహాయం చేసేటువంటి వారో, లేదా ప్రత్యేకించి మీ దగ్గరకు వచ్చి నిలబడేటువంటి వారో చాలా గొప్పగా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. అందువల్ల ఒక రకమైనటువంటి ధైర్యం ఉంటుంది. అలాగే విత్తలాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఏదైనా కొంత గతంలో మీరు ఇష్టపడినటువంటివి ఏమైనా వాయిదాలు పడుతూ ఉన్నా ఇప్పుడు వాటిని మీరు చేజెక్కించుకోగలుగుతారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు ముందుకు సాగుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ మీద ఉండేటువంటి వాళ్ళు, లేదా ఇల్లు కట్టి అమ్మకాలు కొనుగోలు చేసేటువంటి వారు, లేదా పొలాలు స్థలాలు ఇల్లు అమ్మకాలు కొనుగోలు మనకి జరగట్లేదు అని బాధపడేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో పరిస్థితులు కొంత సానుకూలంగానే ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు, దాంపత్య జీవనానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది. సంతాన సంబంధమైనటువంటి పురోగతి ఉంటుంది, ఆర్థిక పురోగతి ఉంటుంది, మానసిక పురోగతి ఉంటుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయము. మానసికంగా ధనురాశి వారు ఒక మెట్టెక్కగలుగుతారు. అంటే కొంత ప్రశాంతతని ఫీల్ అవ్వగలుగుతారు. అలాగే మీకుండేటువంటి రహస్యాలు లేదా మీకుండేటువంటి ఇబ్బందులను ఇతరులతోటి పంచుకోవడానికి ఏమాత్రమూ ఇష్టత చూపించకండి. ఇక్కడ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రానున్నటువంటి కాలంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఉండబోతూ ఉన్నారు కాబట్టి మీ రహస్యాలను కానీ మీ ఇబ్బందులు కానీ ఎప్పుడూ కూడా పక్కవాడితోటి చెప్పుకోకండి. దాన్ని మీరే అనుభవించాలి. వాడేమో ఆరుస్తాడో తీరుస్తాడో దానికి ఏం సంబంధం ఉండదు. కానీ కొంత చెప్పుకుంటే బాధ తీరుతుందేమో అనేటువంటి ధోరణిలో కూడా ముందుకు వెళ్ళవద్దు. ఎందుకంటే రానున్నటువంటి కాలంలో రాహు 2వ స్థానంలోకి వస్తూ ఉన్నారు. అది కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల మీద ప్రభావం చూపెడుతుంది.